10th ఫిబ్రవరి 2025 యొక్క విశిష్టతను మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఇంటర్నేషనల్ ఎపిలిప్సీ డేని మనం నిర్వహించుతా ఉన్నాం. సో అంటే అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం అండి. సో జనరల్‌గా ఇక్కడ ఈ మూర్ఛ అనేటువంటిది ఒక డిసీజ్. ఇది ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడైతే మనకి బ్రెయిన్‌లో ఉన్నటువంటి న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, నర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, వాటి మధ్య ఎలక్ట్రిసిటీ అనేటువంటిది పాస్ అవునప్పుడు, అదేవిధంగా బ్రెయిన్‌కి, అదేవిధంగా బాడీకి ఉన్నటువంటి పార్ట్స్‌కి కనెక్టివిటీ అనేటువంటిది లోపించినప్పుడు, బాడీలో ఉన్నటువంటి ఏదైతే ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, సో దాని యొక్క ప్యాసేజ్‌లో లోపం ఉండటం ద్వారా మనిషికి మూర్ఛ అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. సో మూర్ఛ అనేటువంటిది సంభవించినప్పుడు మనిషికి తెలియకుండానే స్పృహ కోల్పోవటం, కింద పడటం, కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా షివరింగ్ అయ్యేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో దానికి సంబంధించినటువంటి దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. సో దానిలో భాగంగా ఈ యొక్క మూర్ఛ రోగం అనేటువంటిది ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయగలం, ఒకవేళ ఒక రోగికి మూర్ఛ రోగం వచ్చి పడిపోయినప్పుడు ఏ విధంగా మనం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్స్ చేయాలనేటువంటి ఉద్దేశం, ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ దినోత్సవాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాము. సో ఫిబ్రవరి 10 అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం.